ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పర్యటించారు. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల జలాశయం, యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, టీటీడీ బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి నల్లగొండ జిల్లా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ ఒడ్డున నివసించే పేదల కోసం 1000 కోట్ల రూపాయలైనా ఖర్చు చేద్దామని గతంలోనే చెప్పానన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. నల్లగొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్లగొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేము ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. నల్లగొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు.